నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. సరదాగా మీతో ఈరోజు మధ్యాహ్నం కబుర్లు చెప్పాలనిపించింది. జగన్మోహన్ రెడ్డి మావిగన్ తర్వాత కొత్త స్లోగన్ మొదలైంది. దాని పేరేంటో తెలుసా? బెంత హై అంటే బెంగుళూరు, దాని తర్వాత మన తాడేపల్లి కొంప, దాని తర్వాత హైదరాబాద్లో లోటస్ పాండ్. సో హైదరాబాద్ కాబట్టి బెంత హై అని పెట్టారు. బెంత హైలో జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతున్నాడు. లోటస్ పాండ్లో ఉండి ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ నూపేస్తాడు అని చెప్పి అప్పుడు దాకా న్యూస్ మొన్న చెలరేగిపోయింది. అందరికీ తెలిసిన విషయం అది. ఇది కాకుండా ఐపాక్ టీంలో ఎవరో ఒక పండితుడు వచ్చి, నాన్న నీ గ్రహాలు ఇక్కడ సెట్ అవ్వట్లేదు, నువ్వు యాక్చువల్లీ హైదరాబాద్కి వెళ్తే అక్కడ నువ్వు తర్వాత కేసీఆర్ తర్వాత కేటీఆర్ జామింగ్ సెషన్స్ పెట్టుకుని, దాని తర్వాత ప్రతిపక్షంలో ఉన్న హోదా ఉన్నాళ్ళు, ప్రతిపక్ష హోదా కూడా లేని నువ్వు ఎలా పదవిలోకి రావచ్చు, 2 రాష్ట్రాల్లో అటు రేవంత్ని ఇటు సిబిఎన్ని ఎలా దించేయచ్చు అని ప్లానింగ్ చేసుకోవచ్చు, నీ గ్రహాలు అనుకూలంగా నువ్వు అర్జెంటుగా హైలోకి వెళ్ళిపో అని చెప్పి అన్నారు. సో దానికి జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ షిఫ్ట్ అవుతా అన్నాడు. బట్ ఇక్కడికి వస్తే కూడా బెంతాహైకి ఒక విచిత్రమైన సిచ్యువేషన్ ఉంటుంది జమోరేకి. ఎందుకంటే సగం ఇల్లు వాళ్ళ సిస్టర్ తర్వాత వాళ్ళ మదర్ ఉంటారు, సగం కొంపలో జగన్మోహన్ రెడ్డి కాపురం పెట్టాలి మళ్ళీ. అంటే దీపం వెలిగించారు కదా, ఓకే సరే వాట్ ఎవర్. సో జగన్మోహన్ రెడ్డి అయితే హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాడండి. దాంట్లోనే మళ్ళీ కొత్తగా ఏంటంటే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ మావి అని అన్నాడు కదా, ఈ లెక్కన ఈ బెంతాహైలో తిరిగే జమోరేకి అదే క్యాపిటల్ పేరు కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఈ ప్రతిపాదన తీసుకుంటాడో లేదో పక్కన పెట్టండి. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా లండన్ వెళ్తున్నాడు. ఈరోజు పులివెందుల్లో డే 3 డే 4 అసలు ఆ పర్యటన ఏంటో నాకు అర్థం కాదు. ఆ పాలాభిషేకాలు దేనికో నాకు అర్థం కాదు. ఏంటి ఒకసారి ఆ పాలాభిషేకాలు. దాని తర్వాత సిగ్గుపడుతూ ముసిముసులు నవ్వులు నవ్వులుతూ అసలు తలెత్తితే ఒట్టు. నిద్రపోతున్నాడా, సిగ్గుపడుతున్నాడా, ఏం జరుగుతుంది? నిజంగా చెప్తున్నాను, పెద్ద మనిషి ఫంక్షన్లో అమ్మాయిలు కూర్చుంటారు అలా తలెత్తకుండా. అలా చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆశీర్వచనప్పుడు తలెత్తాలి, కొంచెం నమస్కారం పెట్టుకోవాలి, అలా మూమెంట్ ఉండాలి. ఏంటారు అది కూడా ఏంటి నేను ఆశీర్వచన విషయాలు. ఇదంతా ఆయన లండన్కి వెళ్లే ముందే జరుగుతుంది. అసలు లండన్ యాత్ర దేనికి, బెంతాహే ఈ జమోరే అని చెప్పి ఆలోచిస్తే, రియల్ ఎస్టేట్ పెట్టుబడులన్నీ కూడా ఇక్కడ పొలిటీషియన్స్ అనేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో అవనండి, కేదార్ చనిపోయాడు, అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ తెలంగాణలో బడా బడా లీడర్ల పేర్లు తీస్తే ఏడుస్తారు, అందుకే తీయట్లేదు. సో ఆ బడా బడా లీడర్లు అందరూ కూడా కేదార్ కేంద్రంగా దుబాయ్లో ఇన్వెస్ట్ చేయించారు. తర్వాత దుబాయ్లో అనుమానాస్పద సిచ్యువేషన్లో కేదార్ చంపివేయబడ్డాడు, అది చనిపోయాడు అని ప్రాపర్గా న్యూస్ తీసుకొచ్చారు. ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డికి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు మీకు తెలుసు. ఇంకా మన జమోరేకి ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళే ఫ్రెండ్స్. అండ్ జమోరే కూడా లిక్కర్ కుంభకోణం అని ఒక పెద్ద స్కీమ్ స్కెచ్ చేశాడండి ఆంధ్రప్రదేశ్లో. నేను మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వచ్చి మద్యం కుంభకోణంలోని ముడుపుల యుద్ధం, జస్ట్ కిక్ బ్యాక్స్లో అందరికీ తెలిసిన విషయం ఏది. రాజ్ రెడ్డి లాంటి ఆఫ్టర్ ఆల్ ఫెలోనే 2000 కోట్ల దాకా సంపాదించాడు. అండ్ చేతులు మారిన ముడుపులు 3000 కోట్లు అంటున్నారు. అంటే 5000 కోట్లు స్వాహా. 30,000 మంది చనిపోయారు దీనికోసం ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం తాగి. ఇది స్టాండర్డ్గా గుర్తుంచుకోండి. అయితే ఈ ముడుపుల యుద్ధం కాకుండా అసలు కుంభకోణంలోకి వెళ్తే 1,00,000 కోట్లు. ఇండియానే షేక్ అయిపోతుంది, వరల్డ్లో కూడా ఎక్కడెక్కడ చూసుండ్రు ఇంత పెద్ద కుంభకోణం అని ఉంది. సో ఆ డబ్బులను ఎక్కడ పెట్టారు? దాంతో తిరుపతి లడ్డు దాంట్లో 254 కోట్ల కుంభకోణం అంటారు. మళ్ళీ అదొకటి. ఇంకా గ్రావెల్ దంచుకోవటం, మేసుకోవటం, పంచుకోవటం, తినుకోవటం, ఇదంతా మాకు రెగ్యులరే. ఇవన్నీ చాలా ఉంటాయి రాష్ట్రంలో. అన్ని తాకట్లు పెట్టి డబ్బులు తెచ్చాడు కదా. సో ఇదంతా దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాడు అని చెప్పి గట్టి స్ట్రాంగ్ రూమర్ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాడు కాబట్టి ఇప్పుడు దుబాయ్ వెరీ అన్రెస్ట్ ప్లేస్ అయింది, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, అసలు టూరిస్ట్ అనేవాళ్ళు లేరు. సో ఒక అన్సర్టినిటీ దుబాయ్లో ఉన్నప్పుడు అర్జెంటుగా తన బ్యాంక్ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్స్ గురించి అర్జెంట్గా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి, అంటే బెంతాహైలో ఈ క్యాండిడేట్ ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి ఇక్కడి నుంచి అర్జెంటుగా ఇప్పుడు లండన్ వెళ్ళిపోయి, లండన్లో తన దుబాయ్ అకౌంట్ సెటిల్మెంట్ గురించి అర్జెంట్ మీటింగ్ కోసం సిబిఐ కోర్టుకి పర్మిషన్ అడిగి చెక్ వేస్తున్న జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ సేఫ్ గార్డ్ మెథడ్. ఇక్కడ దోచుకుంది ఎక్కడో ఒకటి దాచుకోవాలి కదా. ఇది వరకు దోచుకుందంతా పెడితేనే అటాచ్ చేస్తారు. మనం చూసాం 42,000 కోట్లు శ్రీమాన్ జమోరే అకౌంట్స్ అని అటాచ్ చేశారు. దాని ముందు వాళ్ళ పరిస్థితి ఏంటో ఆర్థికంగా రాజశేఖర రెడ్డి అందరికీ, ఆయన ముఖ్యమంత్రి కాకముందు ప్రతి ఒక్కరికి తెలుసు. మళ్ళీ నేను స్పెషల్గా చెప్పక్కర్లా, అందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే జమోరే ఈజ్ రిచెస్ట్ మ్యాన్.
ఈడీ అటాచ్ చేసిన 42,000 కోట్లు. 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల ఆస్తి ఎలా సంపాదిస్తారండి? దోచుకో పంచుకో తినుకో అన్న తీరి అతను చెప్పే దాని రీతిలోనే వాళ్ళు దోచుకుని పంచుకుని తినుకున్నారు. ఇంత అపరిమితమైన మేధావి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తిరిగి తన 1,00,000 కోట్లు ఎలా సంపాదిస్తాడు చెప్పండి? మేధావితనం ఏం లేదు, ఎక్కడికక్కడ దోచుకోవడం, డెంట్లేయటం, గుంటలు తవ్వటం, ఇది అందరికీ తెలిసింది. సో బయట వినికిడి వార్తల ప్రకారం ఏంటంటే జమోరే కూడా దుబాయ్లో ఇన్వెస్ట్ చేశాడంట. సో ఇప్పుడున్న అన్సర్టనిటీ సెటిల్ చేసుకోవడం కోసం తన అకౌంట్స్, తన రియల్ ఎస్టేట్ ఇవన్నీ చూసుకోవడం కోసం దస్తా పేపర్లు బస్తా పెన్నులు వేసుకుని అక్కడ కూర్చుని ఇప్పుడు లండన్లో హుటాహుటిని వెళ్తున్న ట్రిప్ అది. సోషల్ మీడియాలో అందరూ బెంతా హే అని చెప్తున్నారు. బెంతా హే కాదు, ఏ దుబాయ్ హే భయ్, ఏ దుబాయ్ హే, దుబాయ్లో ఉన్నాయి మన డబ్బులన్నీ. ఇది గట్టిగా వినిపిస్తున్న వార్త. మీరు ఈ వార్త విన్నారా? అలాగే ఇంటే కమెంట్స్లో కొట్టండి మరి ఏదో ఒకటి, దుబాయ్లో ఎక్కడెక్కడ కొన్నాడో అన్న. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.